సోషల్ మీడియా ట్రోలింగ్స్ వ్యక్తిగత విమర్శలతో ప్రమాదకర స్థాయికి వెళ్లాయని సినీ రచయిత కోన వెంకట్ అన్నారు. తెనాలిలో సోషల్ మీడియా ట్రోలింగ్స్ కారణంగా ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన గీతాంజలి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి 50,000 సాయం అందించారు. గీతాంజలి కుమార్తెల్ని హత్తుకుని తీవ్ర ఉద్వేగానికి లోనైన కోన వెంకట్ గీతాంజలి కుమార్తెలకు ఏ కష్టం వచ్చినా తండ్రిలా అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. ఒక సోషల్ మీడియా సాడిజం మనకి బలైపోయింది. తను వాడు చంపేసింది ఒక ఆడపిల్లని కాదు, ఒక తల్లిని, ఒక కూతుర్ని, ఒక భార్యని మాత్రమే కాదు, వాళ్ళ పాజిటివిటీని చంపేశారు. ఆ అమ్మాయి చూశాను వీడియోనండి, ఎంత పాజిటివ్గా, ఎంత అంటే మొహం నిండా సంతోషం, ఒక పాజిటివిటీ, తనకి ఒక మేలు జరిగింది ప్రభుత్వం ద్వారా, ఆ అంటే జెన్యూన్, అంటే ఇంకా అంతకన్నా పాజిటివిటీ నేను చూసిన అప్పుడు ఇంకా ఎక్కువ బాధగా, అంటే ఒక ప్యూర్ సోల్ని చంపేశారు. ఇది చాలా, ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో నేను కూడా ఈ సోషల్ మీడియా సాడిజానికి నేను కూడా విక్టిమ్ని అని చెప్పాలి.